హిందుత్వాన్ని గురించి మీరు అనవసరంగా చేస్తున్నారా అని మాట్లాడడం ద్వారా అది హిందుత్వ పార్టీ అన్నటువంటిది వీళ్ళందరూ దాని మీదన విషం చెమ్మడం కోసం చేసిన ప్రయత్నం దానికి ఉపయోగపడింది ఓ రకంగా చెప్పాలంటే. అట్లాంటప్పుడు వాళ్ళు హిందూ రాజకీయాలు ప్రత్యేకించి చేసేదేమీ ఉండదు. మైనార్టీ బుజ్జిగింపుని వ్యతిరేకిస్తారు, మైనార్టీల కోసం అంటూ ప్రత్యేక హక్కుల్ని వ్యతిరేకిస్తారు. ఏ మతం కోసం ప్రత్యేక హక్కులు ఉండకూడదు, మైనార్టీలను కూడా హిందువులతో సమానంగా చూడాలంటారు. అంతేగాని మైనార్టీలు మైనార్టీ పేరుతో అప్రెస్డ్ సెక్షన్స్ కింద చూడొద్దని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ దరిద్రం వల్ల అదే. మైనార్టీ అంటే నువ్వు మెజార్టీ వాళ్ళకి విరుద్ధం రా, నువ్వు పనికి మాలినోడు అని చూడబాకయ్యా, మాతో సమానంగా నువ్వు ఉండవయ్యా, నువ్వు మైనర్ ఏంటి, నువ్వు మేజర్ ఏంది, నువ్వు కూడా మేజర్వేనయ్యా అంటారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. అది సరిగ్గా అర్థమయ్యేలా చెప్పట్లేకపోతున్నారు, అంత మించి ఏం లేదు. కాబట్టి అది పక్కన పెడితే మేబీ ఈ కాన్సెప్ట్ ఒకటి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పుడు బడ్జెట్ వచ్చేస్తుంది కదా, బడ్జెట్లో ఎక్కువ కావాలి మెయిన్. ఎందుకంటే ఇప్పటికీ ఏడాది 1,00,000 కోట్ల రూపాయల అప్పులకి వెళ్ళిపోతుంది. మార్చి 31కి వచ్చేటికి మనం 1,00,000 కోట్లు దాటిపోతుంది. వాస్తవంగా మన దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది ఎంత, 70,000 80,000 కోట్లు. బట్ వీళ్ళు 20-30 వేల కోట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ ఏంటంటే ఈ ఏడాది ఎక్కువ తీసుకుంటే వచ్చే ఏడాది ఇచ్చే వాటిలో కట్ చేస్తుంది. అది ఇదివరకు మీకు గుర్తుంటే కనుక చంద్రబాబు నాయుడు గారి టైంలో చివరి ఏడాది బాగా టైట్లో ఉన్నామని చెప్పి ఎక్కువ తీసుకున్నారు. ఈవెన్ అప్పుడు బీజేపీతో విభేదించినా కూడా అప్పు తీసుకోవడానికి ఫైనాన్షియల్గా ఎక్కువ ఇచ్చారు. ఆ ఇచ్చిన దాన్ని మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 19,000 కోట్లు 20,000 కోట్లు ఒగ్గబట్టుకుని ఇచ్చారు. మిగతా డబ్బులు ఇస్తే జగన్ పరిగెత్తుకుంటూ